Hi guys, welcome back to Jivit Vlogs. Welcome back to one more vlog. Today is 13th and it's Saturday. రెడీ అయిపోయాము. ఇంకా మార్నింగ్ 6 o'clock అవుతుందంటే డాడీ వాళ్ళ ఊరికి వెళ్ళాలి అని చెప్పేసి ముందు వ్లాగ్లోనే చెప్పాను కదా. సో దానికోసం ప్రిపరేషన్స్ కూడా అన్నీ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అవ్వడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో ఎందుకు వెళ్తున్నాము అనేది చెప్పడం మర్చిపోయాను. మా తాతగారు చనిపోయి 25 years అయిందనమాట. యాక్చువల్లీ మా డాడీకి మమ్మీకి పెళ్ళి అవ్వకముందే చనిపోయారనమాట. 25 years అయింది కాబట్టి ఒక చిన్న సెరమనీ చేస్తున్నాం, భోజనాలు పెట్టిస్తున్నాం అనమాట అందరికి. అందుకోసం అని వెళ్తున్నాము. డాడీ వాళ్ళ విలేజ్ ఏదని అడుగుతారు కదా, తలుపుల మండలం అండ్ బుర్జుపల్లి అనే విలేజ్. మేము చిన్నప్పుడు చాలా ఎక్కువగా వెళ్ళే వాళ్ళం. ఇంకా చాలా కబుర్లు ఉన్నాయి. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ నౌ. ఇప్పుడు కానీ అది మొత్తం అంతా కాల. వావ్, డాలీ జూలీ ఏంది? ఓ మై గాడ్, ఇట్లా మీరు రారని ఇట్లా గెలికి రాద్దాము, ఇంకేం చేయలేం కదా. హలో ఎవ్రీవన్, హాయ్ 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 హాయ్. పెట్రోల్ స్టేషన్ దగ్గర ఆపేసాం ఇక్కడ. అండ్ ఇక్కడ ఎవరు ఏంది మిస్ అయినారు అనుకుంటున్నారా? ఇందా క్లిప్పింగ్ లో షిఫ్ట్ అయిపోయారు మామ వాళ్ళ కార్లకి, ఎందుకంటే మామ వాళ్ళు ఒకటే ఉన్నారు కాబట్టి. హాయ్ పెద్దనా, వస్తుంది జూలీకి పర్మిషన్ తీసుకున్నాం. మా డ్రైవర్ కొంచెం ఫాస్ట్ ఎక్కువ పోయిందనా, ఫుల్ స్పీడ్. వీళ్ళు ఫస్ట్ బయలుదేరినా కూడా మేమే ఫాస్ట్ వచ్చినాం. ఓకే ఓకే, 5 నిమిషాల్లో బద్దలు పెద్దనా. బ్రేక్ఫాస్ట్ కాపుదాం, బ్రో తిన్నాం బ్రో. లేట్ అవుతుందంట కదా. అమ్మ ఓమానికి కట్టుకోండి చూడు, సేమ్ ఇద్దరం మా గృహ ప్రవేశానికి. అది ప్లెయిన్ పట్టు నేను ఇప్పుడు తీసుకట్టినా. ఓకే ఓకే, బాగా కనిపిస్తుంది, చాలా బాగుంది. బ్లౌజ్ వర్క్ కూడా బాగుంది. బ్లౌజ్ వర్క్ అంటే డీటెయిల్స్ అప్పుడే ఒకసారి చెప్పినాం కదా. అవునవును, భారతి అంటే వెళ్తున్నారంట. ఓకే, ఇంకొకరు ఎవరో వచ్చేసారు, ఒకరు కాదు ఇద్దరు వచ్చారు. హాయ్ తాత. హాయ్ వా. ముదుగుబ దగ్గర ఎక్కించుకొని వచ్చేసినాము. ప్రస్తుతానికైతే బ్రేక్ఫాస్ట్ దగ్గర ఆపామన్నమాట. ఎక్కడ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ లేదు లిటరలీ. ఇక్కడ ఒకటి అటు సైడ్ అక్కడెక్కడో కనిపిస్తుంది కదా, అక్కడ ఉంటే ఆపాము. అక్కడ ఓన్లీ దోశ ఉంటుందంట. సో పార్సెల్ వేయించుకుంటున్నాము, ఎందుకంటే అక్కడ సీటింగ్ అవైలబుల్ ఎవరికి లేదు. అండ్ మేము వాళ్ళకంటే కొంచెం ఫాస్ట్ వచ్చాం, వాళ్ళు కొంచెం స్లోగా వస్తున్నారు. ఎందుకంటే మామ సెల్ఫ్ డ్రైవింగ్ కాబట్టి కొంచెం నిదానంగా వస్తారు. సో వాళ్ళు వచ్చేపాటికి ఇక్కడ మేము పార్సెల్ రెడీ చేసి పెట్టుంటాము. నాకు తెలిసి ఒక 20 to half an hour గ్యాప్ ఉంది అనుకుంటాం మా ఇద్దరికి. సో యా, బ్రేక్ఫాస్ట్ ఒకటే తినేసి ఒక పని అయిపోతుంది. మళ్ళీ అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని డాడీ చేసేసారు ముందు రోజే వెళ్ళిపోయి, అందుకే డాడీ ఇప్పుడు లేరు. అలా దారిలో మొత్తం బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసామన్నమాట. యాక్చువల్లీ క్వాంటిటీ చాలా తక్కువ ఉండింది. ఐ మీన్ 2 దోసాస్ ఆర్డర్ చేసాము. సో 2 అంటే చాలా పెద్దగా వస్తాయి అనుకున్నాం, కానీ బుల్లి దోసాస్ వచ్చాయన్నమాట. ఇట్స్ ఓకే, ఇంకా ఆఫ్టర్నూన్ వర్కే కదా అని చెప్పేసి ఇంకా అక్కడ నుండి ఇంకా మూవ్ ఆన్ అయిపోయాము. చూసారా, అప్పుడే మన గ్రీనరీ స్టార్ట్ అయిపోయింది, విలేజ్ వైబ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట. వన్స్ మనం కద్రికి దగ్గరలో ఉన్నప్పుడు వస్తాయి ఇవన్నీ. సో అక్కడ ఒక టర్న్ తీసుకోవాలి మనము, లెఫ్ట్ సైడ్కి అనుకుంటా మా ఊరికి వెళ్ళడానికి. అండ్ అలా వెళ్ళేటప్పుడు మాత్రం
మాత్రం ఫుల్ హుషారుగా మ్యూజిక్ వింటూ అక్కడక్కడ కొన్ని స్టెప్పులు వేస్తూ వెళ్తూ ఉంటాము. మళ్ళీ వచ్చేటప్పుడు అయితే ఫుల్ టైర్డ్ అయిపోతాం, అసలు వీడియో తీయడానికి కూడా ఓపిక ఉండదు. మీకు ఇప్పుడు ఒకటి చూపించబోతున్నాను. అదేంటి అంటే మాకంటే ముందే పిన్ని వాళ్ళ మామిడి తోటలు వస్తాయన్నమాట. ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడే జస్ట్ మెయిన్ రోడ్కే ఉంటాయి కాబట్టి నాకు చూపించడానికి పాసిబుల్ అయింది. ఇక్కడ మీకు మెయిన్ రోడ్లో కనిపిస్తున్నాయి కదా మామిడి తోటలన్నీ, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ నుండి దగ్గర ఒక 15 acres వరకు ఉంది. సో ఆ 15 acres వరకు మొత్తం పిన్ని వాళ్ళదనమాట. ఇది చిన్నప్పటి నుండి బాగా డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ఆబ్వియస్లీ మామిడి తోటలు అంటే అంత ఈజీ కాదు కదా, ఎప్పటి నుండో ఉంటూ ఉంటాయన్నమాట. అండ్ జూలీ డాలీ అందరూ ఇక్కడికి రేర్గానే రావడం, సో చాలా బాగున్నాయి కదా. పిన్ని వాళ్ళ చెట్లు కూడా బాగుంటాయి. అంటే నాకు గుర్తున్నంత వరకు నేను లోపలికి వెళ్ళి చూసింది 1-2 సార్లే అనుకుంటా. ఇప్పుడు కూడా అక్కడ సెరమనీకి లేట్ అయిపోతుందని చెప్పేసి ఆపలేదు, జస్ట్ కొంచెం స్లో చేసి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. అండ్ పిన్నికి అయితే ఎంత హ్యాపీనో తెలుసా, ఇట్లా మామిడి తోటలు చూస్తూ ఉంటే మనవే అవి చూడండి అని చెప్పేసి డాలీ వాళ్ళకి కూడా చెప్తూ ఉంది. ఐ ఫెల్ట్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ హెల్తీగా కూడా ఉన్నాయి, అప్పుడే చూస్తే అర్థమైపోతుంది కదా చెట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. టైటిల్లో చూసేశారు కదా హౌస్ టూర్ అని చెప్పేసి, ఇక్కడ నుండి నేను చిన్న హౌస్ టూర్ జస్ట్ గ్లిమ్స్ లాగా ఇస్తున్నాను. అండ్ నిన్ననే వచ్చి డాడీ మొత్తం క్లీన్ చేయించారు. ఎంట్రన్స్లోనే మనకు ఒక సిట్అవుట్ ఉంటుంది. సో మేమైతే సిట్అవుట్ అని అనుకుంటాము, ఎందుకంటే మెయిన్ హాల్ మిడిల్లో ఉంది కాబట్టి. ఇది మా తాత వాళ్ళ డాడీ వాళ్ళు కట్టించారు. ఆ తర్వాత బ్యాక్ సైడ్ అంతా డాడీ వాళ్ళు అండ్ మా తాత వాళ్ళు కలిసి ఎక్స్టెండ్ చేసుకున్నది అనమాట. నెక్స్ట్ జనరేషన్స్ ఎక్స్టెండ్ చేశారు, తర్వాత రెన్యువేట్ చేయించడం అలా అనమాట. సో ఇటు సైడ్ వచ్చేసి మనకు ఓన్లీ డైనింగ్ అండ్ ఇదంతా కిచెన్ అనమాట. అప్పట్లోనే డైనింగ్ సపరేట్గా అండ్ కిచెన్ సపరేట్గా పెట్టించారు. సో మొత్తం ఈ ఇంట్లో దాదాపు ఒక 15 rooms అట్లుంటాయండి. అండ్ ఇంకా ముందు పైన కూడా 4 rooms ఉన్నాయి పైన ఫ్లోర్లో. అదేదో వాస్తుకి సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి 2 సార్లు చేంజ్ చేయడం జరిగింది. సో పైన అయితే ప్రస్తుతానికి రూమ్స్ ఏం లేవు. ఇలా ఇది మొత్తం సిట్అవుట్, ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడడానికి, లేదంటే మనకు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు కదా పొలాలు, వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఇక్కడే నిల్చొని మాట్లాడుతూ ఉంటారనమాట. అండ్ ఈ రూమ్ వచ్చేసి చూడ్డానికి ఇలా ఉంది, కానీ మా పెద్దనాన్నమ్మ ఉండేవాళ్ళు ఈ రూమ్లో. అయితే మేము చిన్నప్పుడు అంతా ఎక్కువ వచ్చేవాళ్ళం, అసలు ప్రతి సమ్మర్కి. పెద్దనాన్న వాళ్ళు ఉండేవాళ్ళు ముందు ఇక్కడ. పెద్దనాన్న వాళ్ళు మళ్ళీ కొన్ని ఇయర్స్ బ్యాక్ అనంతపూర్కి షిఫ్ట్ అవ్వడం జరిగిందనమాట. డాలీ వాళ్ళు కూడా చూస్తున్నారు. జూలీకి అయితే కొంచెం గుర్తుంటుంది, బికాజ్ జూలీ 2 సార్లు నా దగ్గర ఉండేదన్నమాట ఇక్కడ. డాలీకి అయితే అంత పెద్దగా గుర్తుండదు, ఎందుకంటే తను ఊరికి రావడం చాలా తక్కువ. అండ్ అక్కడ చూపించింది మా పెద్దనానమ్మ. అండ్ స్పెడ్స్ పెట్టుకున్న వాళ్ళు వచ్చేసి మా తాతయ్య, అండ్ అటు సైడ్ ఉండే వాళ్ళు వచ్చేసి మా పెద్ద తాతయ్య అనమాట. ఇది మనకు మెయిన్ హాల్, చాలా పెద్దదండి ఇల్లు అయితే. అసలు ఆ కార్నర్ నుండి ఆ లాస్ట్ వరకు ఉంటుంది. నేను బయటికి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తాలేండి. ఇదంతా హాల్. అండ్ మనకి హాల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి సపరేట్గా పూజ గది ఉంది. అండ్ ఇంకొక ఎక్స్ట్రా రూమ్ ఉంది, అది ఎందుకు అని చెప్పేసి నేను చెప్పలేను. అండ్ అటు సైడ్ ఇంకొక కిచెన్ కూడా ఉందన్నమాట, నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ డిఫెక్ట్, లైటింగ్ పెద్దగా లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మా నాన్నమ్మ కూర్చొని ఉంది చూడండి. ఈ రూమ్ అంతా ఎందుకని నాకు తెలియదు, మేబీ పూజ ఐటమ్స్ కానీ ఏదైనా ప్రసాదాలు పెట్టుకోవడానికి యూస్ చేస్తూ ఉంటారు. అండ్ మమ్మీ ఇక్కడ పూజ ఇంకా స్టార్ట్ చేయబోతున్నారు. మొత్తం ఫ్రేమ్స్ అన్ని తెచ్చుకొని మమ్మీ పూజ చేయాలి కదా, అబ్బాయి ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చాము ఈ ఇంటికి, ఇంకా పూజ చేయాలి కాబట్టి అన్ని క్లీన్ చేసుకుంటున్నారు. ఇది ఒకప్పుడు కిచెన్ ఉండేది, దీన్ని అయితే మేము ఉన్నప్పుడు కూడా యూస్ చేసేవాళ్ళు కాదనమాట పెద్దగా. అసలు ఎలా అయిపోయింది చూడండి, లోపలికి కూడా వెళ్ళలేదు నేను, అసలు ఎలుకలు ఉంటాయేమో అని భయంతో జస్ట్ అట్లా చూపించి వచ్చేసాను అనమాట. సో మళ్ళీ అటు వెళ్తే మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకా రూమ్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను నేను మీకు.
ఇది అటాచ్డ్ వాష్రూమ్ లాగా అనమాట. అటు సైడ్ ఉన్నది అటాచ్డ్ కాదు, యాక్చువల్లీ ఇది కామన్ వాష్రూమ్ అనుకోవచ్చు, ఎందుకంటే అటు సైడ్ ఉన్నది వాష్రూమ్ కాబట్టి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. బెడ్స్ అన్నీ ఉండేటివి కానీ అవన్నీ మేబీ షిఫ్ట్ చేసేయడం ఈ పాటికి లేవనుకుంటా, డొనేట్ చేసేసినట్టున్నాము. అండ్ ఇటుపక్క ఉన్నది కూడా వాష్రూమే. అండ్ ఇక్కడ ఒక పెద్ద ఏమంటారు దీన్ని మర్చిపోయా, ఏదో మొత్తానికి దాంట్లో వాటర్ స్టోర్ చేసేవాళ్ళు అనమాట. దాంట్లో జూలీ చిన్నగా ఉన్నప్పుడు దాంట్లో స్విమ్మింగ్ కూడా చేయించేదాన్ని నేను, కానీ స్విమ్మింగ్ మా ఎవరికి రాదనుకోండి, జస్ట్ ఆడుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. అండ్ ఇంతే మొత్తం ఇల్లు అంతా. నాకు తెలిసి చాలా రూమ్స్ ఉన్నాయి. అండ్ పైన కూడా ఉండింటే చాలా హ్యాపీగా ఉండేది. పైన అయితే ఒకటే ఒక రూమ్ ఉంది, కానీ నేనైతే దాన్ని చూపించలేదు. అండ్ మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్తే మనం కామన్ వాష్రూమ్ ఇంకొకటి ఉంటుంది, ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా కూడా అట్లా యూజ్ చేసుకోవడానికి. డాలీ చూడండి అసలు కొత్తగా చూస్తుంది. అక్కడ ఉన్నది వచ్చేసి అజిత్ బ్యాక్ సైడ్ ఉంది కదా ఒక చిన్న దానిలాగా, అదైతే కామన్ వాష్రూమ్. అండ్ మళ్ళీ ఇటు సైడ్ మొత్తం మన ఏరియానే, అండ్ బ్యాక్ సైడ్ కూడా మన ఏరియానే అనమాట. ఇక్కడ అన్నీ మొత్తం చెట్లు ఉన్నాయి. మాకు ఇక్కడ వర్కర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళే దీనికి ట్రిప్స్తో వాటర్ పంపిస్తారు కాబట్టి ఇంత హెల్దీగా ఉన్నాయి. సపోటా ఉంది, తర్వాత నిమ్మకాయలు కూడా కాసాయి దీనికి. వెళ్ళేటప్పుడు అయితే తీసుకొని వెళ్ళిపోయాం మేము. అండ్ దిస్ ఈస్ ద ఎంటైర్ హౌస్ టూర్. కాసేపటి తర్వాత మామిడి తోటకు కూడా వెళ్దాము. జస్ట్ బ్యాక్ యార్డ్ దాటిన తర్వాతే ఒక 27 ఎకర్స్లో, ఇంకా ఎక్కువ 30 ఎకర్స్ దాకా ఉంటుంది అనుకుంటా. సో అంతా చూపించలేను కాబట్టి స్నీక్ పీక్ అయితే చూపిస్తాను. లోపల రిలేటివ్స్ అందరు వచ్చారు, మాట్లాడుతున్నాం. ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైం కదా. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. అసలు అప్పట్లోనే ఇంత మంచిగా కట్టించారంటే చిన్నప్పుడు బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. లోపల జూలీ డాలీ అందరూ మాట్లాడుతుంటే నేను బయటకు వచ్చేసి ఐఎమ్ జస్ట్ వ్లాగింగ్ ఫర్ సమ్ టైమ్. లోపలికి వెళ్ళి నేను ఈ ఓని అబ్బా జారిపోతూనే ఉంది. ఇట్స్ రైలాన్ అనుకుంటా, అందుకే త్వరగా జారుతూ ఉంది. సో అవుట్ఫిట్ డీటెయిల్స్ అడుగుతారు కదా, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసింటా మింత్రా నుండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ డ్రెస్. కావాలంటే యూ కెన్ జస్ట్ బై ఇట్. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. కాకపోతే ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నాము, జస్ట్ ఈవినింగ్ అంతా వెళ్ళిపోవాలి. బికాజ్ లోపల ఏం లేవు, బెడ్స్ లేవు, ఏం లేదు కాబట్టి. రాహుకాలం అయితే 11:30కి అని చెప్పారు. సో మనం ఇక్కడ 11:30 లోపలే పూజ మొత్తం కంప్లీట్ చేసేయాలి. మన ఇంటి పక్కనే ఇక్కడ గంగమ్మ ఉంటుంది. నాకు తెలిసి ఒక 150 years ముందు ఎవరో చూసారని చెప్పారనమాట. సో అప్పటి నుండి ఇక్కడ పూజలు చేస్తున్నాము. మన ఊర్లో ఉన్నది ఏంటంటే గంగమ్మకి కానీ ఎప్పుడైనా పూజలు జరిగినా లేదంటే ఏదైనా పెద్ద పూజలు చేసినా ఫస్ట్ అయితే మన ఇంటి నుండే వెళ్ళాలన్నమాట. ఏదైనా పసుపైన అది చిన్న థింగ్స్ నుండి శారీ అయినా ప్రతి ఒక్కటి ఫస్ట్ మనమే వెళ్ళి పూజ చేసుకొని రావాలి అనేది ఎప్పటి నుండో వస్తున్నది. అండ్ మమ్మీ వాళ్ళు కూడా ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు తప్పకుండా పూజ చేస్తారు. లేదంటే ఏదైనా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు ఊర్లో వాళ్ళు ఖచ్చితంగా మనల్ని పిలుస్తారనమాట. ఎందుకంటే మనమే ఫస్ట్ ఇవ్వాలి కాబట్టి. సో గంగమ్మకి ఇలా పూజ చేసి మా మమ్మీ చాలా ఇయర్స్ అయిపోయింది. సో అదే చెప్తుంది, నేను ఇక్కడ కొత్తగా పెళ్ళైనప్పుడు ప్రతిరోజు చేసేదాన్ని, అంటే నాకు తెలిసి ఫ్రైడే చేసేది అనుకుంటాను. బాగా పూజలు చేస్తూ ఉండిందంట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా
కొన్ని అక్షరాలు ఉన్నాయి. అది సాంస్క్రిట్లో ఉంది, తెలుగులో ఉంది, కొన్ని కన్నడవి కూడా ఉన్నాయన్నమాట. సో అవి ఏంటి అనేది తెలీదు. చెప్పాను కదా చాలా ఇయర్స్ నుండి ఇక్కడే ఉంది అని చెప్పేసి. అలాగే పూజలు చేస్తున్నాము. మెయిన్లీ రెయినీ సీజన్లో వర్షాలు పడకపోతే ఇంతకుముందు అయితే 108 బిందెలు వాటర్ తెచ్చి పోసేవాళ్ళు అనమాట. అంత పెద్ద పెద్ద పూజలు జరిగేటివి. ఫస్ట్ మనకైతే గంగమ్మ దగ్గర పూజలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కనే రాముల గుడి ఉంటుంది. రాముల గుడిలో కూడా పూజలు చేసేసుకోవాలి. సో మాలలు ఇవన్నీ ముందు వ్లాగ్లో అడిగారు కదా, ఎందుకు అక్క పూలమాలలు తీసుకుంటున్నారు సడన్గా అని చెప్పేసి. ఇక్కడ సెరమనీ ఉంది, అలాగే పూజలు చాలా ఉన్నాయని చెప్పేసి ముందు రోజే మమ్మీ ఒక 15 దాకా అందరికీ పూలమాలలు అయితే తెమ్మని చెప్పేశారు. సో మనకు రాముల గుడిలో కూడా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుండి మనము తాత వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్తున్నాము. చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అసలు జస్ట్ ఒక 5 minutesలో వెళ్ళిపోవచ్చు. ఊరైతే చాలా చిన్నదండి. అండ్ మనకి ఇక్కడ తోటలు ఎక్కువ ఉన్నాయి, ప్లస్ సొంత ఇల్లు కూడా ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాము. సో నేను మీకు ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నారు. సో తోటలు ఎక్కడున్నాయి ఏంటి అసలు మొత్తం దాని డీటెయిల్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయన్నమాట. అవన్నీ ఈ వ్లాగ్లోనే చూపించడం కష్టం కాబట్టి నేను సెకండ్ పార్ట్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. అసలు మేము ఫుల్ చాలా ఎంజాయ్ చేసాము. సో ఆ వ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. సో ఇక్కడ తాతయ్య వాళ్ళకు కూడా మొత్తం పూజలు అన్నీ కంప్లీట్ చేసేసాం మేము. ఫస్ట్ అయితే బొట్టు పెట్టి తర్వాత పసుపు బొట్టు అవన్నీ పెడతారు కదా, ఇదైతే మా తాతయ్యది. అండ్ అటు సైడ్ ఉన్నాయన్నమాట. అక్కడ 2 మా పెద్ద నానమ్మవి అండ్ పెద్ద తాతయ్యవి ఉన్నాయి. అండ్ చాలా ఏమంటారు డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. 25th కదా. సో అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు ఉండింటే బాగుండేది, తాత కూడా మేము చూడలేదు, ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి. అండ్ వింటూ ఉంటాం కదా, మా నాన్నమ్మ చెప్తూ ఉంటుంది తాతయ్యకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం, ఉండింటే ఇంకా బాగా చూసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు ఏం చూసుకోవట్లేదని కాదు, కానీ ఎంతైనా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుండి వచ్చే లవ్ అండ్ ఎఫెక్షన్ కొంచెం బాగుంటుంది అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. సో యా, ఆ సెరమనీ జరిగేటప్పుడు నాకు అనిపించింది అనమాట తాతయ్య వాళ్ళు కూడా ఉండింటే బాగుండేది, తాత కూడా అని చెప్పేసి. అండ్ మా పెద్ద నాన్నమ్మ అయితే నేను చూసాను, బాగా గుర్తుంది. అండ్ 5 years బ్యాకే చనిపోయారనమాట. బికాజ్ మా పెద్ద నాన్నమ్మకి 102 years అనుకుంటా తను చనిపోయినప్పుడు. మా పెద్ద నాన్నమ్మ అంటే మా అత్త వాళ్ళ మదర్ అనమాట. అలా మాకు రిలేషన్ అవుతుంది. సో అత్తది కూడా అడుగుతుంటారు కదా ఏమవుతారు మీకు, ఎలా రిలేషన్ అని చెప్పేసి. సో డాడీ వాళ్ళ కజిన్ అండ్ ఎల్డర్ సిస్టర్ ఇక్కడ. అండ్ సెరమనీ అంతా చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ. అండ్ ఎక్కడున్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఒకటే ఉంటే చాలు, వేరే ఏం అవసరం లేదు. అండ్ ఐఎమ్ జస్ట్ గోనా ఎండ్ దిస్ వ్లాగ్ రైట్ హియర్. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ గోస్ టు సుధా రాణి గారు అండ్ ప్రజ్ఞ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. ర్యాండమ్ కామెంట్ పికర్లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ డూ ఫాలో మీ ఆన్ Instagram ఫర్ మోర్ అప్డేట్స్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గాయ్స్. ఇక్కడ నుండి బాగా కనిపిస్తాను చూడండి. ఇంకా వాటర్ అన్ని ఎవాపరేట్ అయిపోయినాయి హీట్కి. అక్కడ ఉంది చూడండి మొత్తం ఫామ్, ఇదంతా మ్యాంగో. సో బేసికలీ ఒక